ఒక్కోసారి అంతే కదా, మనం ఒకటి అనుకుంటే విధి ఇంకోటి ప్లాన్ చేస్తుంది. ప్రశాంతంగా ఒక సాయంత్రం గడుపుదాం అనుకుంటే అది మన జీవితంలోనే ఒక గుర్తుండిపోయే మలుపవుతుంది. ఈ కథ కూడా అలాంటిదే. ఒకే ఒక రాత్రి 10 ఏళ్ల నిశ్శబ్దాన్ని ఎలా బద్దలు కొట్టిందో చూద్దాం రండి. ఈ కథలో మన మొదటి పాత్ర పేరు పుష్ప. తనొక మేనేజర్. ఆఫీస్ టెన్షన్లతో తల తిరిగిపోయి హమ్మయ్యా వీకెండొచ్చిందిరా బాబు అనుకుని ప్రశాంతంగా ఒక పెగ్వేద్దామని బార్కొచ్చాడు. కాని తన ప్రశాంతతకు భంగం కలిగిస్తూ అక్కడికొచ్చారు తన స్నేహితులు చింటూ, అబ్బు. వాళ్ళని చూడగానే పుష్పకి కొంచెం చిరాకొచ్చినా సరేలే ఫ్రెండ్స్ కదా అని లోపలికి పిలిచాడు. ఇక చూడాలి, ఆ ముగ్గురూ ఒకే టేబుల్ దగ్గర కూర్చున్నారు. ఆఫీస్ టెన్షన్లు, ఇంట్లో గొడవలు అన్నీ పక్కన పెట్టేసి నవ్వుతూ మాట్లాడుకుంటూ డ్రింక్స్ ఎంజాయ్ చేస్తున్నారు. అంతా చాలా ప్రశాంతంగా సరదాగా సాగిపోతోందనమాట. సరిగ్గా రాత్రి 9 గంటలకు అబ్బు సరదాగా వాళ్ల మేనేజర్ పుష్పతో ఒక సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో పెట్టేశాడు. పాపం వాళ్లకు తెలియదు కదా ఆ ఒక్క ఫోటో ఆ రాత్రి మొత్తాన్నే తలకిందులు చేయబోతోందని. చూడండి, ఒకే సిటీలో 2 డిఫరెంట్ సీన్స్. ఒకవైపు మధుశాల బార్లో ఈ ముగ్గురి పార్టీ ఫుల్ జోష్లో ఉంది. ఇంకోవైపు మలక్పేట టీ పాయింట్స్ దగ్గర అబ్బూ కొలీగ్స్ రమేష్, సురేష్ జేబులో చిల్లిగవ్వలేక ఏం చేయాలో తెలియక బోర్ ఫీలవుతున్నారు. వీళ్ళిద్దరినీ కలపబోయేది అదే ఆ సోషల్ మీడియా పోస్ట్. ఇంకేముంది, ఆ పోస్ట్ చూశారో లేదో రమేష్, సురేష్కి పూనకం వచ్చేసింది. వెంటనే ఒక ర్యాపిడో బైక్ బుక్ చేసి ఆ డ్రైవర్ను బతిమాలి ట్రిపుల్ రైడింగ్ స్టార్ట్ చేశారు. కానీ వాళ్ళ అదృష్టం బాగోలేక దారి మధ్యలో పోలీసులు ఆపారు. పాపం ఆ డ్రైవర్ డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిపోవడంతో బైక్ని సీజ్ చేసేశారు. అయినా సరే వాళ్ళ ఆగే రకం కాదు. అక్కడ్నుంచి నడుచుకుంటూ బార్కి బయలుదేరారు. రాత్రి 10:30కి మొత్తానికి రమేషు, సురేషు బార్కి చేరుకున్నారు. డోర్లు తెరుచుకుని వాళ్లలా ఎంట్రీ యవ్వడంతో అప్పటిదాకా ఉన్న పార్టీ మూడ్ ఒక్కసారిగా డబులైపోయింది. వాళ్ళొచ్చిన ఆనందంలో ఆర్డర్ చేసిన జేమ్సన్ బాటిల్తో పార్టీలో కొత్త జోష్ మొదలైంది. ఇప్పుడు చూడండి, మొత్తం 5 ఫ్రెండ్స్ ఒకే చోటున్నారు. నవ్వులు, కేకలు, అల్లరితో ఆ బార్ మొత్తం దద్దరిల్లిపోయిందే. చివర్లో మన మేనేజర్ పుష్ప పెద్ద మనస్తో మొత్తం బిల్లు తానే కట్టేశాడు. బార్ మూసే టైంకి అంతా సంతోషంగా ముగిసిందిలే అని అందరూ అనుకున్నారు. సరే, పార్టీ అయిపోయింది. చింటూ, అబ్బు ఒక క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోయారు. రమేష్, సురేష్లను ఇంటి దగ్గర దించేస్తానని చెప్పి పుష్ప వాళ్లని తన కారులో ఎక్కించుకున్నాడు. అంతా సవ్యంగానే ముగిసినట్టు అనిపించింది. కాని విధి వాళ్లకోసం ఇంకో పెద్ద ట్విస్ట్ ప్లాన్ చేసి పెట్టింది. రమేష్ సురేష్లను డ్రాప్ చేసి పుష్ప తిరిగి వస్తున్నాడు. రాత్రి నిశ్శబ్దంగా ఉంది. కారు సాఫీగా వెళ్తోంది. ఉన్నట్టుండి రోడ్డుమీద ఎవరో చెయ్యి అడ్డంగా పెట్టారు. వాళ్లు యూనిఫాంలో లేరు, ప్లేన్ క్లోత్స్లో ఉన్న పోలీసులు. ఆ క్షణం పుష్ప గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనయింది. వాళ్ల చేతిలో ఒక చిన్న మెషిన్, బ్రీత్ అనలైజర్. దాన్ని చూడగానే పుష్పకి ఏం జరగబోతుందో అర్థమైపోయింది. అందులో ఊతినప్పుడు వచ్చిన రీడింగ్ చట్టప్రకారం ఉండాల్సిన పరిమితి కంటే చాలా చాలా ఎక్కువ. అతని భయమే నిజమైంది. ఆ రాత్రికక్కడే ఫుల్ స్టాప్ పడిపోయింది. నెక్స్ట్ ఏంటి, ఇంకేముంది, వెంటనే అతని కారును సీజ్ చేసేశారు. ఆ రాత్రిపూట ఒంటరిగా రోడ్డు మీద మిగిలిపోయాడు. చూశారా, ప్రశాంతంగా ఒక డ్రింక్ వేద్దామనొచ్చాడు. ఇప్పుడు కారు పోయింది, కేసు బుక్ అయింది. స్నేహితుల కోసం బిల్లు కట్టిన మంచితనానికి ఇదేనా ఫలితం అని తనలో తానే కుమిలిపోయాడు. అతను కోరుకున్న ప్రశాంతమైన సాయంత్రం ఇలా ముగుస్తుందని కలలో కూడా ఊహించలేదు. పుష్పకథ ఇక్కడ ఒక చేదు ముగింపుతో ఆగినట్టు అనిపించినా విధి రాసిన అసలు కథకు ఇది ఒక ప్రారంభం మాత్రమే. ఒకరి జీవితంలో జరిగిన ఈ గందరగోళం తెలియకుండానే మరొక మంచికి ఎలా దారితీసిందో చూద్దాం. పుష్ప అక్కడలా నిస్సహాయంగా నిలబడ్డాడో లేదో, ఇక్కడ క్యాబ్లో వెళ్తున్న చింటూ ఫోన్ రింగ్ అయింది. చూస్తే అది వాళ్ల పాత స్నేహితుడు చిన్నూ దగ్గరనుండి వచ్చిన కాల్. ఇక అక్కడ్నుంచి ఒకదాని తర్వాత ఒకటి శుభవార్తలు. చిన్నూ హైదరాబాద్ వస్తున్నానని చెప్పాడు. ఆ మాటనగానే ఇంటి టింకు కూడా అమెరికా నుండి వస్తున్నాడా అని ఇంకో న్యూస్. అనుకునే లోపే చింటూ, చిన్నూ, అబ్బూ, టింకు, బంటి 5 పాత స్నేహితులు ఒకేసారి వీడియో కాల్లో కనెక్ట్ అయ్యారు. 10, 1 కాదు, 2 కాదు, సరిగ్గా 10 సంవత్సరాల నిశ్శబ్దం. ఆ ఒక్క వీడియో కాల్తో ఆ 10 ఏళ్ల గ్యాప్ బద్దలైపోయింది. ఒకరినొకరు స్క్రీన్ మీద చూసుకుని ఒక క్షణం మాటల్లేకుండా ఉండిపోయారు. ఆ తర్వాత ఒక్కసారిగా అవే పాత నవ్వులు,
అవే పాత జోకులు మళ్ళీ వినిపించాయి. 10 ఏళ్ల క్రితం ఎలాగైతే ఉన్నారో మళ్ళీ అలాగే మారిపోయారు. ఆ కాల్లోనే అందరూ కలిసి ఒక మాటనుకున్నారు. ఈసారి ఏం జరిగినా సరే ఖచ్చితంగా కలవాలి అని. ఇప్పుడు చెప్పండి, ఒకరి జీవితంలో జరిగిన గందరగోళం ఇంకొంతమంది 10 ఏళ్ల నిశ్శబ్దాన్ని బద్దలుకొట్టింది. కొన్నిసార్లు అనుకోకుండా జరిగే సంఘటనలే మనం మర్చిపోయిన బంధాలను తిరిగి దగ్గర చేస్తాయేమో. ఏమంటారు? ఆలోచించండి.